హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ కన్ఫ్యూజన్స్ నుండి, క్లమ్జీనెస్ నుండి బయటికి రావాలనుకుంటున్నారా? ఉన్నది ఒకటే మార్గం. మీరు మీ పూర్తి స్వేచ్ఛతో హాయిగా ఆనందంగా జీవించాలనుకుంటున్నారా? ఉన్నది ఒకటే మార్గం. మరి మనం మన తోటి వారి అందరితో యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, వాటర్ యానిమల్ కింగ్డమ్ అందరితోనూ అన్నింటితోనూ ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నారా? ఉన్నది ఒకటే మార్గం. అందరిలోనూ అన్నింటిలోనూ అనంత విశ్వంలోనూ నిండి ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుభవానికి తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఉన్నది ఒకటే మార్గం. ధ్యానం, ధ్యానం, ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే, ఇంకేదీ కాదు. కష్టమైనది, చెయ్యలేనిది కానే కాదు. అందని ద్రాక్ష పండు కానే కాదు అని చెప్పి అందరికీ అందేలా తీసుకొచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో ప్రణామం చేస్తూ ఈ రోజు మన మెత్తాదిలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నటువంటి చాప్టర్ మెత్తాదులో లాస్ట్ చాప్టర్ లో మనం ఏం తెలుసుకున్నామంటే యుద్ధం, శాంతి గురించి జరిగిన సంభాషణలని తెలుసుకున్నాం. ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చెప్తున్నారంటే, అంతా విన్న తర్వాత రాజు ఏం చెప్పాడు, ఇతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి లాక్కెళ్తున్నారు. మాస్టర్ దృఢంగా, నిర్దిష్టంగా ఎత్తిన తలతో నడిచాడు. నన్ను అరెస్ట్ చేశారు కానీ తల ఏమి దించుకోలేదు ఆయన. అది తనకు సంబంధించింది కానే కాదు. చెప్పారు కదా ఆయన, ప్రతిష్టలు అనేవి అప్రతిష్ట పాలు చేస్తాయని చెప్పారు కదా. ఆయన ఈ ప్రతిష్టల్ని, పరువు ప్రతిష్టల్ని ఏమి పట్టించుకోరు. పత్రిసారిని ఎప్పుడైనా మీరు అసలు గమనించి చూసారా? ఆయన సింహాన్ని నడిచినట్టు నడుస్తారు. ఎక్కడైనా సరే, ఎక్కడ ఆయన తల దించుకోవడం కానీ మరి గిల్టీగా ఫీల్ అవటం కానీ నేను చూడకపోవటంతో పాటు, ఎవరు గిల్టీగా ఫీల్ అయినా కానీ ఆయన ఊరుకోరు అసలు. మాస్టర్ దృఢంగా, నిర్దిష్టంగా ఎత్తిన తలతో నడిచాడు. కొంత దూరం నడిచాక వెనక్కి తిరిగి మమ్మల్ని చూసి ఇలా అన్నాడు, మిర్దాద్ పట్ల నమ్మకంతో నిలకడగా ఉండండి. నా ఆర్క్ని ప్రారంభించి దానిని మీ అధీనంలో ఉంచే వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్పారు. బరువైన ధ్వనితో పాటు మాస్టర్ మాటలు కూడా చాలా సేపు మా చెవులలో మారుమోగాయి. అంటే అంత ఫుల్ క్లారిటీతో, కాన్ఫిడెన్స్ తో ఆయన మాట ఇచ్చారనమాట. ఒక మాస్టర్ మాట ఇవ్వటం అంటే అది సాధారణమైన విషయం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే, సహచర్యులను తన వైపుకు తిప్పుకోవాలన్న షమాదం విఫల ప్రయత్నం, మిర్దాద్ రాక, నమ్మక చుంబనం ఇవ్వటం అనేది ఈ చాప్టర్ నేమ్ ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం పెద్ద చాప్టర్, టైం పడుతుంది ఫ్రెండ్స్. నరోండా చెప్తున్నారు, చలికాలం చాలా మంచుతో కొరికే చలితో వచ్చింది. నిశ్శబ్దంగా ఉన్నాయి మంచు కప్పిన పర్వతాలు, క్రింది లోయల్లో వాడిపోయిన పచ్చటి మాసికలు, వాటి మధ్య అక్కడక్కడ మెలుకలు తిరుగుతూ సముద్రం వైపు పయనించే చీలికలు లాంటి నీడలు కనిపిస్తున్నాయి. ఆశ, సందేహం పీడించాయి ఆ ఏడుగురిని కూడా ఆశ, సందేహం రెండూ కూడా పీడించాయట. మైకేయన్, మికాస్టర్, జమోరా మాస్టర్ చెప్పినట్లు తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. బెన్నూన్, హింబాల్, అభియార్ అతడి రాక విషయంలో సందిగ్ధంగా ఉన్నారు. కానీ అందరూ భయంకరమైన శూన్యతను, క్షోభ కలిగించే న్యూనతను అనుభవిస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఒక తేడా గమనించింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే వచ్చి మనతో గడిపేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెలితిని మనం అనుభవిస్తాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే, మన కడుపును పుట్టిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇట్లా గురువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ పత్రిసారి దగ్గర మాత్రం అది అనుభవించాం ఫ్రెండ్స్. ఆయన మన లోపల తనని తాను పూర్తిగా నింపేసి వెళ్ళిపోతారు. ఇందులో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. మైకేయన్, మికాస్టర్, జమోరా మాస్టర్ చెప్పినట్లే తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. వీళ్ళది ఈ స్థితి. బెన్నూన్, హింబాల్, అభియార్ అతడి రాక విషయంలో సందిగ్ధంగా ఉన్నారు. వీళ్ళది ఈ స్థితి అనమాట. ఇక్కడ స్థితిని బట్టి గతి ఉంటుంది ఫ్రెండ్స్. స్థితి, గతి రెండు చూడాలి తప్ప మనం వాళ్ళని కామెంట్ చేయటం, జడ్జ్ చేయటం చేయకూడదని పత్రిజీ చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. ఆర్క్ ఉదాసీనంగా, నిష్ఠూరంగా, అతిథుల పట్ల అనాధారంగా ఆదరణ చూపకుండా ఉంది.
విసుగు లేకుండా సమాధం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆర్కులో నిరాసక్తితో కూడిన నిశ్శబ్దం చోటు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు కదా. ఎవరినైతే ప్రియంగా తీసుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకి అప్రియంగా మారింది. అందుకే ఒకలాంటి నిరాసక్త, ఇంకేముంది ఇంకా మాస్టర్ని అరెస్ట్ చేసేసారు, ఇంకేముంది ఇంకా అన్న భావన వచ్చింది. కానీ చూడండి, PSSM లో ప్రతిసారే వెళ్ళిపోయారు. ఇంకేంటి మనకు అనేది రానివ్వలేదు ఫ్రెండ్స్ సార్ ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కళ్ళు ఒక 10 సార్లు పనిచేయటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆయన ఎవరు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎవరు నిర్బంధించలేదు. ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఆయన గ్యాలరీలోకి వెళ్ళి కూర్చున్నారు ఫ్రెండ్స్. మిర్దాదిని నిర్బంధించినప్పటి నుంచి క్షమాదం తన దయతో మమ్మల్ని మించివేయడానికి ప్రయత్నించాడు. మంచి ఆహారం సారాయి మాకు ఇవ్వచూపాడు. ఆహారం మాకు శక్తినివ్వలేదు. ద్రాక్ష సారా చైతన్యం కలిగించలేదు. కట్టెలు బొగ్గులు ఎంత మండించినా అవి వేడిని ఇవ్వలేదు. చాలా మర్యాద పూర్వకంగా, ఎంతో అనురాగపూరితంగా అతడు ఉన్నా ఆ మర్యాద, అనురాగం అతడి నుంచి మమ్మల్ని ఇంకా దూరం చేశాయి. ఎంత ఎరేసినా గానీ వీళ్ళకి అవి బాగా అనిపించలేదు ఫ్రెండ్స్. చాలా కాలం మాస్టర్ గురించి అతడు ఏమీ మాట్లాడలేదు. చివరికి తన హృదయాన్ని తెరిచి చెప్పాడు. క్షమాదం అన్నాడు. మిర్దాద్ పట్ల నాకు అయిష్టత ఉందని మీరు నమ్మితే నా పట్ల మీరు తప్పు చేసినట్లే. హృదయపూర్వకంగా అతడిని చూసి జాలి పడుతున్నాను అన్నాడు. మిర్దాద్ చెడ్డవాడు కాకపోవచ్చు, కానీ అతడు భావనా ప్రపంచంలో విహరించే ప్రమాదకరమైన వ్యక్తి. కఠినమైన యథార్థాలతో, రివాజులతో, అలవాట్లతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో అతడు ప్రకటించిన సిద్ధాంతాలు ఆచరణ యోగ్యం కానివి, ఆమోదం పొందనివి. ఇతని అభిప్రాయం ఇదన్నమాట. ఇతడి స్థితి ఇది. కఠోర సత్యాన్ని ఎదుర్కొన్న క్షణమే అతడు, అతడి అనుచరులు విషాదాన్ని చవి చూడక తప్పదు. విషాదాంతం వైపు పోక తప్పదు. దాని గురించి నాకు ఖచ్చితంగా తెలుసు. నా సహచరులను ఆ విపత్తు నుంచి కాపాడుకుంటాను. మనం ఎవరి నుంచినో ప్రొటెక్ట్ చేసుకుందాం అని ప్రయత్నిస్తే అసలైన దాని నుంచి దాన్ని దూరం చేసి అవుతాం అనేది తెలియదు ఫ్రెండ్స్. తెలియక అనుకుంటాం. యవ్వనపు దుడుకుతో ప్రేరేపింపబడిన తెలివిగల మాటలను మిర్దాద్ చెప్పొచ్చు, కానీ అతడి హృదయం గుడ్డిది, మొండిది, పాపిష్టిది. ఎన్ని చెప్తున్నాడో చూసారా. నా గుండెలో నిజమైన దేవుడి పట్ల భయం ఉంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాడు ఈయన. నా తీర్పుకి బలాన్ని, అధికారాన్ని ఇచ్చే ఎన్నో సంవత్సరాల వ్యవహార అనుభవం ఉంది నాకు. అన్నీ ఉన్నాయి, కానీ సత్యం మీద నమ్మకం లేదు ఈయనకి. ఆర్తిని మరింత ప్రయోజనకరంగా నాకన్నా బాగా ఎవరు నడపగలిగేవారు? మీతో కలిసి ఉంటూ మీకొక సోదరుడిగా, తండ్రిగా నేను మెలగలేదా? మన మనస్సులకు శాంతి, మనకు సమృద్ధిగా సంపద లభించలేదా? మన మనస్సులకు శాంతి, మనకు సమృద్ధిగా సంపద లభించలేదా అని అడుగుతున్నాడు. మనం ఇన్ని రోజులుగా నిర్మించుకుంటున్న దాన్ని ఒక ఆగంతుకుడిని పడగొట్టనిస్తామా? నమ్మకం రాజ్యం ఏలే చోట అపనమ్మకాన్ని విత్తనిస్తామా? శాంతి రాజ్యం ఏలే చోట అశాంతికి, అలజడికి తావు ఇస్తామా? పత్రి సార్ ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, అందరు పరేషాని ఊపర్ షేర్వాణి అనేది ఒక సామెత ఉంది ఫ్రెండ్స్. అలా ఉండకూడదు మనం. ఊపర్ పరేషాన్ ఉండొచ్చు గాక, ఉండకపోవచ్చు గాక, షేర్వాణి వేసుకోవచ్చు గాక, వేసుకోకపోవచ్చు గాక, కానీ అందరు పరేషాన్ ఉండకూడదు. అందరు కూడా మనకి షేర్వాణితో ఉండాలి. చక్కగా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఆ సత్యాన్ని నమ్మి ఆత్మవత్ జీవితాన్ని ఎప్పుడైతే గడుపుతున్నామో అప్పుడు లోపల మనం ఎంత కాన్ఫిడెంట్ గా అయితే ఉంటామో, ఎంత పట్టుతో, ఎంత కాన్ఫిడెంట్ తో మనం ఉంటామో అంత మనం నిలదొక్కుని ఉండగలుగుతాం ఫ్రెండ్స్. అంతరంగంలో నిలదొక్కుకోవటం ఇంపార్టెంట్. ప్రతిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, బయట కావాల్సినవన్నీ కంఫర్ట్స్ అన్ని ఇచ్చి దానికి శాంతిగా ఉండటం అంటున్నారు వీళ్ళు. కానీ ఎన్ని కంఫర్ట్స్ బాడీకి ఇచ్చినా గానీ లోపల ఉన్న అలజడిని ఏది తీర్చగలుగుతుంది అనేది వీళ్ళకి అర్థం కాదన్నమాట.
చెట్టు మీద ఉన్న 10 పక్షుల కోసం చేతిలో ఉన్న ఒక్కగానొక్క పక్షిని వదిలివేయడం పిచ్చితనం. మీకు నీడనిచ్చి దేవుడికి దగ్గరగా వచ్చి మనుషులు కోరుకునే వాటిని అన్నింటినీ సమకూర్చి ప్రపంచంలోని సంక్షోభం నుండి తీవ్రమైన బాధల నుంచి దూరంగా ఉంచిన ఆర్క్ని మిర్దాద్ వదులుకోమంటున్నాడు. ఆర్క్ని మిర్దాద్ ఎప్పుడు వదులుకోమంటలేదు ఫ్రెండ్స్. ఇటువంటి ఆర్క్ని వదిలేయమంటున్నాడు. సత్యంతో నిండిన ఆర్క్ని పట్టుకోమంటున్నాడు ఆయన. దానికి బదులు మీకు ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు? గుండె నొప్పులు, నిరాశ, దారిద్ర్యం, లాభం కోసం తరగని కొట్లాటలు, అవి అంతకన్నా పనికి మాలినవన్నీ మీకు వాగ్దానం చేశాడు. ఈయన దృష్టిలో అవన్నీ కూడా ఇలా ఉన్నాయి అన్నమాట. శూన్యంలో గాలిలో ఒక ఆర్క్ని మీకు ఇస్తానన్నాడు. అది ఒక పిచ్చివాడి కళ, పిల్లవాడి ఊహ, ఒక తీయటి అసాధ్యం. ఆర్క్ తల్లి స్థాపకుడైన నోవా కంటే ఇతడు ఏమైనా తెలివైన వాడా? అతడి వెర్రి కోతల నుంచి మీరు ఆలోచించడం నన్ను చాలా బాధకి గురి చేస్తుంది అని చెప్తున్నారు ఈయన. సి ఒక ఒక కాయిన్ కి బోత్ సైడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక కాయిన్ దానికి అథారిటీని ఇస్తే ఇంకొక కాయిన్ దానికి ఎంత వరకు, అది ఎంత స్థాయి వరకు అది వాల్యుబుల్ అనేది తెలియజేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ నంబరింగ్ లేకపోయినా కానీ అది ఎందుకు పనికిరాదు, వెనక అథారిటీ సైన్ లేకపోయినా కానీ ఎందుకు పనికిరాదు కదా ఫ్రెండ్స్. బోత్ సైడ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ రెండు కూడా ఇంపార్టెంట్. అందుకే పత్రి సార్ ఏం చెప్పేవాళ్ళు అంటే ఎప్పుడు కూడా స్పిరిచువల్ లైఫ్ ఇస్ ద రూట్, ఫిజికల్ లైఫ్ ఇస్ ద ఫ్రూట్ అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. మిర్దాద్ ప్రతికూలంగా బెదారాజుకు ఫిర్యాదు చేసినప్పుడు ఆర్క్ పట్ల, పవిత్రమైన దాని పద్ధతుల పట్ల నేను ద్రోహం చేసి ఉండవచ్చు, కానీ అది మీ శ్రేయస్సు కోరి చేశాను కాబట్టి అదే నా ఉల్లంఘన దోషరహితమని ప్రకటించాలి. మరీ ఆలస్యం కాకుండా ఆర్కును మిమ్మల్ని కాపాడాలనుకున్నాను. భగవంతుడు నాతో ఉన్నాడు, మిమ్మల్ని కాపాడాను. ఈయన ఇలాగా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారనమాట. నాతో కలిసి సంతోషంగా ఉండండి. ఆర్క్ వినాశనాన్ని మన పాపిష్టి కన్నులతో చూసే అప్రతిష్ట నుంచి మనల్ని కాపాడినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి. అలాంటి అవమానాన్ని భరించి నేను మాత్రం బ్రతకగలిగేవాడిని కాదు అని చెప్తున్నాడు. నాతో కలిసి సంతోషంగా ఉండండి అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఫ్రెండ్స్ నాకు. మన అమ్మా నాన్న మనకు అన్ని ఇచ్చారు. అన్ని అంటే మినిమం మనకి కంఫర్ట్స్ అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినా గానీ మనం ఎందుకు అసంతృప్తిగా ఉన్నాము? అంటే మనకు అక్కడ సంతోషం లేదు. మనం ఏదైతే మన సొంత ఆత్మ స్వేచ్ఛతో చేస్తామో దాని నుండి ఒక దానిని సాధించి మనం విన్ అవుతామో అప్పుడు మనకి సంతృప్తితో కూడిన ఆనందం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. అది సంతోషం అవుతుంది. అంతేకాని అన్ని కంఫర్ట్స్ ఏర్పాటు చేసినంత మాత్రాన సంతోషం అవ్వదు ఫ్రెండ్స్. ఈ పిచ్చిలోనే ఈ సమాధం మాత్రమే కాదు, ప్రతి పేరెంట్స్ ఉంటారు ఫ్రెండ్స్. నా కోసం, నా వాళ్ళ కోసం, నా పిల్లల కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నా. నీ కోసం ఇన్ని కంఫర్ట్స్ నేను ఏర్పాటు చేశాను కాబట్టి, నీ కోసమే ఇంత కష్టపడి ఏర్పాటు చేశాను కాబట్టి నువ్వు వీటన్నిటిని ఉపయోగించుకుంటూ హ్యాపీగా ఉండాలి. నేను చెప్పినట్లుగా నువ్వు తినాలి, నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి, నేను చెప్పినట్లుగా నువ్వు చదువుకోవాలి, నేను చెప్పినట్లుగా నువ్వు ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఎందుకంటే నేను ఏర్పాటు చేశాను కాబట్టి. సుఖంగా ఉంటే నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నేను ఏర్పాటు చేశాను కాబట్టి. వాళ్ళ సుఖం సంతోషం మనకి తెలుసా ఏమన్నా? నా బొంద అర్థం కాదు కాబట్టి. అన్నీ అంత తలతెక్కతో ఉంటాం ఫ్రెండ్స్ మనకి ధ్యానం వచ్చే వరకు కూడా. ధ్యానం వచ్చాకే అసలు జీవితపు విలువలు అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్. ఈయన ఇందులో ఇది రాస్తుంటే నాకు నవ్వొచ్చింది. నాతో కలిసి సంతోషంగా ఉండండి అంట. ఎలా ఉంటారు? వాళ్ళు కోరుకునేది ఒకటి, ఈయన చెప్పేది, ఈయన ఇచ్చేది ఒకటి. ఎలా ఉంటారు వాళ్ళు సంతోషంగా? కోరింది దక్కితేనే ఎవరైనా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. ఆ కోరింది ఏదో తెలియాలంటే ఇన్నర్‌కి వెళ్ళాలి. దాని గురించి ధ్యానం చెయ్యాలి. నోవా ఆర్క్‌కి అతని భగవంతుడికి సేవలకు నేను పునరాంకితం అవుతున్నాను అని చెప్తున్నాడు. ఇదివరకు మాదిరి సంతోషంగా ఉంటే నా ఆనందం పూర్తవుతుంది. నరోండా చెప్తున్నాడు. అది చెప్పి సమాధం ఏడ్చాడు. అతని కన్నీరు గొలిపింది. ఎందుకంటే అవి ఒంటరివి. కానీ మా హృదయాల్లో, కళ్ళల్లో వాటికి తోడు దొరకలేదు.
అతను లోన్లీగా ఫీల్ అవుతున్నారు షమాదం. అందరూ కూడా మరి అతని ముందు అధిపతి కాబట్టి భయానికి అతనికి లొంగిపోయి అతను ఎలా చెప్తే అలా చేసేవాళ్ళు కదా. మిగతాది నోరు విప్పడం మొదలుపెట్టాక అదంతా కొట్టుకుపోయింది. అప్పుడు షమాదం ఏమయ్యాడు, ఇటువైపు రాలేడు. ఎందుకంటే అంగీకరించలేడు. అహం అంగీకరించనివ్వదు. నేను అధిపతిని అనే దాన్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే అతని దగ్గర అంగీకారం ఎప్పుడైతే లేదో అప్పుడు వన్ సైడ్ తన వైపు తనే ఉండిపోయాడు. వీళ్ళంతా ఒకవైపు వచ్చేసారు. అతను ఒంటరిగా అయిపోయాడు. ఆ ఒంటరితనం ఎప్పుడైతే చెప్తుందో ఇప్పుడు చెప్తూ చెప్తూ ఏడ్చాడంట ఆయన. అతని కన్నీరు చూస్తే జాలేసిందంట గాని వీళ్ళు మాత్రం ఆయనతో పాటు కన్నీళ్లు గార్చలేకపోయారంట. మా హృదయాలలో కళ్ళల్లో వాటికి తోడు దొరకలేదు. ఆ కళ్ళతో ఆయనతో పాటు ఏడుస్తా కూర్చోలేదు. రాలేదు వీళ్ళ కళ్ళ వెంట నీళ్లు. ఎందుకంటే వీళ్ళకి సత్యం అర్థమైంది, అవగాహనకు వచ్చింది. గాఢాంధకారపు ముట్టడిలో చాలాసేపు ఉన్న పర్వతం పైన సూర్యుడు ప్రకాశించే తరుణంలో ఒకరోజు ఉదయం జమోరా హార్పును తీసుకుని పాడటం మొదలు పెట్టారంట. చలికి మొర్రిగా అయిన నా హార్పు పెదాలపై గడ్డ కట్టింది గాన. మంచు నిర్బంధంలో ఉన్న నా హార్పు గుండె మంచులో ఇరుక్కుంది స్వప్నం. చూడండి ఎలా చెప్తున్నారు. చలికి మొర్రిగా మొర్రిగా అంటే ఇక్కడ ఈ గ్రహణం దీంట్లో ఉన్నప్పుడు కొన్ని ఇది వరకు పద్ధతులు ఉండేవి ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ లేడీస్ ని గ్రహణం సమయంలో బయటికి రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే కడుపులో ఉన్న బేబీస్ మీద ఆ ప్రభావం పడి వాళ్ళకి ఈ అప్పర్ బాడీ అవుటర్ బాడీ కంప్లీట్ గా ఏర్పడుతుంది. మెయిన్ ఈ లిప్స్ మీద ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఈ లిప్ ఇట్లా కంప్లీట్ గా ఏర్పడుతుంది. ఇక్కడ ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని మొర్రి అంటారు, అంటే ఖాళీ. చలికి మొర్రిగా అయిన నా హార్పు పెదాలపై గడ్డకట్టింది కానం. అంటే హార్పు పెదాల మీద ఈ ఖాళీ మొర్రి అంటే ఈ ఖాళీ ఏర్పడింది అనమాట. దాని మీద గడ్డ కట్టింది గానం అని చెప్తున్నారు. అంటే అది రావట్లా బయటికి. మంచు నిర్బంధంలో ఉన్న నా హార్పు గుండె మంచులో ఇరుక్కుంది స్వప్నం. మంచు నిర్బంధంలో ఉంది హార్పు. ఆ మంచులో ఈ గుండె స్వప్నం గుండె మంచులో ఏదైతే ఉందో హార్పు గుండె మంచులో ఇరుక్కుంది. ఆ మంచు ఏదైతే ఉందో దాంట్లో ఈ స్వప్నం కళ ఇరుక్కుంది. ఓ హార్ప్, గానాన్ని కలిగించే ఊపిరి ఎక్కడ అని అడుగుతున్నారు. కళని కాపాడే చేయి ఎక్కడ అని అడుగుతున్నారు. బెధార్లోని చెరసాలలో గాలి యాచక బెధార్ జైలుకి గుట్టుగా వెళ్ళి సంకెళ్ళ నుంచి చెయ్యినొకటి దొంగిలించుకురారా సూర్యకిరణములారా అని అడుగుతున్నారు. ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నాకు ఇది చదివిన తర్వాత ఈ మధ్య మరీ అనిపిస్తుంది. ఇవి చదివిన తర్వాత వీటిని ఎలా అయినా సరే నేను ట్యూన్ చేయించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బెధార్ చెరసాలలో గాలి యాచక బెధార్ జైలుకి గుట్టుగా వెళ్ళి ఆ సంకెళ్ళ నుంచి చెయ్యినొకటి దొంగిలించుకురారా సూర్యకిరణములారా అని అడుగుతున్నారు. సూర్యకిరణాలను అడుగుతున్నారు ఆయన. నీ డేగ రెక్కలు ఆకాశమంతా వ్యాపించి దాని కింద రారాజును నేను. బెధార్లోని జైలుకి దూరానున్న గూటికి ఎగిరిపోయే ఓ నా ఈగేల్, నా అకసాన గూబవలే దిక్కులేని మొక్కులేని అనాథనైతిని నేను అని చెప్తున్నారు. ఇక్కడ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక గురువుని మనం కోల్పోయినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందనే నాకు తెలుసు ఫ్రెండ్స్. నేను అనుభవించాను దాన్ని. అది కూడా నా అనుభవానికి తెచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే గురువుని కోల్పోయిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు తెలియాలి. అప్పుడే నేను వాళ్ళకి సహాయాన్ని అందించగలుగుతాను. కాబట్టి నరోండా చెప్తున్నారు. ఈ పాట మనం ఇంకొకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్. బెధార్లోని చెరసాలలో గాలి యాచక బెధార్ జైలుకి గుట్టుగా వెళ్ళి సంకెళ్ళ నుంచి చెయ్యినొకటి దొంగిలించుకురారా సూర్యకిరణములారా, నీ డేగరెక్కలు ఆకాశమంతా వ్యాపించి దాని క్రింద రారాజును నేనే. బెధార్లోని జైలుకి దూరానన్న గూటికి ఎగిరిపోయే ఓ నా ఈగిల్, నా ఆకాశాన గోబవలే దిక్కులేని నొక్కులేని అనాథనైతిని నేను అని చెప్తున్నారు. నువ్వు ఒక చెయ్యి దొంగిలించుకురా అని గాలికి చెప్పారు.
సూర్యకిరణాలకు చెప్పారు. ఇక్కడ నేను అనాథనయ్యాను అని చెప్పేసి సూర్యకిరణాలకు చెప్తారు. నీ ఆకాశ నీ 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 డెగరెక్కలు అంటే సూర్యకిరణాలు డెగరెక్కలై మొత్తం విస్తరిస్తే దాని కింద రాను నేనే. కానీ ఈ రోజు నేను అనాథనయ్యానని చెప్తున్నారు ఆయన. నరోండా చెప్తున్నారు. అతడి చేతులు శక్తివిహీనం కాగానే జమోరా కట్టి నుంచి ఒక కన్నీటి చుక్క క్రిందకి జారి పడింది. అతడి తల హార్పు మీదకు ఒరిగింది. ఈ కన్నీటి చుక్క మాలో గూడు కట్టుకుని ఉన్న బాధని బహిర్గతం చేసింది. కళ్ళు తూములను తెరిచింది. అప్పుడు బద్దలైంది ఫ్రెండ్స్ వాళ్ళందరిలోని కూడా. అప్పటిదాకా సమాధం ఎంత ఏడ్చినా గానీ వాళ్ళు కంటి నుండి నీటి చుక్క కూడా కారలేదు. నాకు ఊపిరి ఆడటం లేదు అంటూ మైకేయన్ ఒక గెంతు గెంతి ద్వారం దగ్గరికి బయలులోకి వెళ్ళాడు. జమోరా, మికాస్టా, నేను ద్వారం బయటికి వచ్చి ఆవరణ దాటాం. అది నిషిద్ధమైన మైకేయన్ ఒక ఊపుతో బలంగా ఆ గడియలాగి తలుపును గెంటి తెరిచాడు. ఊనులో నుంచి బయటపడ్డ పులిలా బయటపడ్డాడు. మిగిలిన ముగ్గురు మైకేయన్ని అనుసరించారు. ఆ గుహలో ఉండలేకపోయారు. గుహ నుండి బయటికి రావద్దని మెత్తాన్ని చెప్పాడు. ఇక్కడే ఎదురు చూడమని చెప్పాడు. కానీ వాళ్ళు ఉండలేకపోయారు. బయటికి వచ్చేసారు. సూర్యుడు చాలా వేడిగా ప్రకాశవంతంగా ఉన్నాడు. అతడి కిరణాలు ఘనీభవించిన మంచుపై పడి వక్రీకరించి ఆ కాంతి కళ్ళు కనిపించకుండా చేశాయి. ఒక్కసారి బయటికి రాగానే మనం ఆ రూమ్ లో ఉండి ఉండి ఒకసారి ఎండలోకి వస్తే మన కళ్ళు కనపడవు ఫ్రెండ్స్. అలాగే ఎండలో ఉండి ఉండి రూమ్ లోకి వస్తే కూడా కళ్ళు కనపడవు. చెట్లు లేకుండా మంచుతో కప్పబడ్డ కొండలు అలలలాగా కదిలాయి. కనుచూపు మేరమైన రంగులతో అన్ని ప్రకాశిస్తున్నాయి. చెవులకి విసుగు విసుగు పుట్టించేంతటి నిశ్శబ్దం మా పాదాల క్రింద నలుగుతూ మంచు చేస్తున్న కరకర ధ్వని దానిని ఛేదించింది గాని ఇబ్బందికరంగా ఉన్న మా శ్వాసలను లాలించి మా ప్రయత్నం లేకుండానే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళినట్లు అనిపించింది. ఎంత ప్రయత్నం చేస్తుందో ప్రకృతి చూడండి ఫ్రెండ్స్. మైకేయన్ ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఊపిరి తీసుకోగలగటం ఎంత బాగుంది. కేవలం ఊపిరి తీసుకోవడం. మొట్టమొదటిసారి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవడంలో ఉన్న ఆనందాన్ని, ఊపిరంటే అర్థాన్ని గ్రహించినట్లు అనిపించింది కదా ఫ్రెండ్స్. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఊపిరి యొక్క విలువ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఊపిరే మనల్ని నిలబెడుతుంది అని తెలుస్తుంది. కొద్ది దూరం నడిచాక కాస్త దూరంగా ఉన్న పర్వతం పైన నల్లగా ఉన్న దానిని చూశాడు. ఒంటరిగా ఉన్న తోడేలని కొందరు, గాలికి మంచు కరిగిపోయిన రాయి అని కొందరు అనుకున్నారు. కానీ అది మా వైపు కదిలి వస్తున్నట్లు కనిపించింది. మేం కూడా దాని వైపే నడవటానికి నిశ్చయించాం. ఇంకా దగ్గరగా వచ్చేటప్పటికి మనిషి రూపంలా కనిపించింది. హఠాత్తుగా మైకేయన్ అతడే అతడే అని పెద్దగా అరుస్తూ ముందుకు దూకాడు. వీళ్ళు గుర్తుపట్టారు ఫ్రెండ్స్. వాళ్ళ మాస్టర్ వస్తున్నారని గుర్తుపట్టారు. ఒక్కసారిగా తిరిగి లభించదేమో అనుకున్నది కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు దాని వల్ల లభించే ఆనందం ఇంత అంతా కాదు ఫ్రెండ్స్. నేను దీన్ని అనుభవించాను చికాగో ఎయిర్పోర్ట్ లో. అది అతడే ఆకర్షణీయమైన ఆ నడక, రాజసంగా ఉండే అతడి ప్రవర్తన, ఉన్నతంగా పైకెత్తిన తల, అతడి దుస్తులతో వెంట్రుకలతో ఉల్లాసంగా గాలి దోబూచులాడింది. ఎవరో గుర్తొస్తున్నారు కదా. అతడి ముఖంలోని పసుపుతో కూడిన కపిల వర్ణానికి సూర్యుడు మరింత రంగుని ఇచ్చాడు. పత్రి సార్ ఆ సన్లైట్ కి సన్సెట్ సమయంలో కానీ సన్ రైజ్ సమయంలో కానీ ఆయన అట్లా ఉంటే ఆయన ముఖంలో అణువణువు ఇంకా మెరిసేది ఫ్రెండ్స్. ఆయనకు ఉన్న ఆ ఒరిజినల్ కలర్ ని ఇంకా బ్రైట్ గా చూపించేది అనమాట. కలలు కనే అతడి కాటుక కళ్ళు పూర్వంలాగానే ప్రకాశిస్తూ నైర్మల్యాన్ని, విజయం వల్ల సంతోషంతో ఉప్పొంగే ప్రేమని అలలు అలలుగా పంపాయి. చెక్క చెప్పులు ధరించిన అతడి సున్నితమైన పాదాలు మంచు ముద్దతో గులాబీ వర్ణం దాల్చాయి అని చెప్తున్నా. పత్రిసార్ పాదాలు ఎప్పుడు కూడా గులాబీ వర్ణంలో ఉండేవి ఫ్రెండ్స్. ముందుగా మైకేయన్ అతడిని సమీపించాడు. అపస్మారక సంధి ప్రేలాపన చేస్తున్న వాడిలా ఏడుస్తూ నవ్వుతూ అతడి కాళ్లపై పడ్డాడు. ఈ క్షణం పత్రిసార్ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే మనం చేసే మొదటి పని ఏంటి? ఆ పాదాలపైన వాలిపోవటమే కదా. నా ఆత్మ నన్ను చేరుకుంది అని
గొణిగాడు. మిగిలిన ముగ్గురు అలానే చేశారు. మాస్టర్ ఒకరి తర్వాత ఒకరిని లేవనెత్తి సున్నితంగా కౌగిలించుకుని అన్నాడు, నమ్మకం యొక్క ముద్దుని అందుకోండి. ఇప్పటి నుంచి నమ్మకంలోనే నిద్రిస్తారు, నమ్మకంలోనే నిద్రలేస్తారు. సందేహం అనేది ఇక మీ తలగడలో గూడు కట్టకూడదు. వరలక్ష్మి మేడంకి పత్రి సార్ ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు ఫ్రెండ్స్, ఏంటంటే ఎవ్వరి బట్టలు కట్టుకోకూడదు, ఎవరు వాడిన బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాడకూడదు, ఎవరు వాడిన పిల్లోస్ కూడా వాడకూడదు అని చెప్పేసి తనకు కండిషన్ పెట్టారు. పెట్టినప్పుడు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ తర్వాత దానికి ఆయన తెలియచేసింది ఏంటంటే, దానిని అంతకుముందు ఎవరైతే ఉపయోగించారో వాళ్ళ యొక్క కలలు, సందేహాలు, భయాలు అన్ని కూడా అందులో గూడు కట్టుకుంటాయంట ఫ్రెండ్స్. అందుకని అవి వాడొద్దు అని తనకి కండిషన్ పెట్టారు. అలానే మేడం ఉపయోగించరు కూడా. పత్రి సార్ ఏది చెప్తే అది వేదవాక్కు తనకి. ఈయనేమన్నారు, నమ్మకంలోనే నిద్రిస్తారు, నమ్మకంలోనే నిద్రలేస్తారు. సందేహం అనేది ఇక మీ తలగడలో గూడు కట్టకూడదు. సంశయం ఇక మీ అడుగుని స్తంభింప చేయకూడదు. ఒక అడుగు ముందుకు వేయకుండా ఆగిపోతుందంటే ఎందుకు? సంశయం వల్లనే కదా ఫ్రెండ్స్. స్తంభించిపోతుంది. స్తంభన అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. నరోండా అన్నారు. ఆర్కులోనే ఉండిపోయిన నలుగురు గుమ్మంలో మాస్టర్ని చూడగానే దయ్యం అనుకుని భయపడ్డారు. ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తూ అభివాదం చేసినప్పుడు అతడి కంఠధ్వనిని విని వెంటనే పాదాలపై పడ్డారు. నమ్మలేకపోయారంట, వాళ్ళ కళ్ళని వాళ్ళు నమ్మలేకపోయారంట. సమాధం మాత్రం స్థానానికి అంటుకుని కూర్చున్నాడు. మాస్టర్ నలుగురికి చేసినట్లే చెప్పినట్లే ముగ్గురికి అదే చేశాడు, అదే చెప్పాడు. పాలిపోతున్న ముఖంతో, వణుకుతున్న పెదాలతో, అనాలోచితంగా బెల్లుతో ఆడుకుంటున్న చేతులతో తల నుంచి పాదాల వరకు కంపిస్తూ సమాధం శూన్యంగా చూశాడు. అయోమయంగా చూశాడు. ఎలా వచ్చాడు బయటకు ఆయన అర్థం కాలేదు. అకస్మాత్తుగా సీట్లో నుంచి క్రిందకి జారి నిలబడి ఉన్న మాస్టర్ దగ్గరికి పాకుతూ వెళ్లి అతడి పాదాల చుట్టూ చేతులు వేసి భూమి వైపు ముఖం పెట్టి వణుకుతున్న కంఠంతో, నేను కూడా నమ్ముతాను అన్నాడు. అప్పటికి ఆయనలో రియలైజేషన్ కలిగింది ఫ్రెండ్స్. మాస్టర్ అప్పటికి అతని అహం అణగారిపోయింది. అతని ఆధిపత్యం చెల్లాచెదురైపోయింది. మాస్టర్ అతడిని కూడా లేవనెత్తాడు. కానీ అతడిని ముద్దు పెట్టుకోకుండా అన్నాడు, భయంతో సమాధం దేహాన్ని వణికించి, నేను నమ్ముతున్నాను అనిపించింది. అగాధం నుంచి, బెదార్ జైలు నుంచి మిర్దాదుని బయటకు తెచ్చిన మంత్రశక్తి ముందు సమాధం వణుకుతూ తల వంచాడు. అంటే భయంతో తల వంచాడు, అవగాహనతో కాదు ఫ్రెండ్స్. ప్రతీకారం గురించి సమాధం వణుకుతూ భయపడుతున్నాడు. ఈయన ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతున్నాడు. ఆ భయంతోనే కాళ్ళను తిప్పుకున్నాడు తప్ప అవగాహనతో కాదు ఫ్రెండ్స్. ఆ విషయంలో అతను ప్రశాంతంగా ఉండవచ్చు. నిజమైన సత్యం వైపు అతని హృదయాన్ని మళ్లించని. భయం వలన కలిగే నమ్మకం భయం యొక్క నురుగు లాంటిది. భయంతోనే పుట్టి భయంతోనే తగ్గుతుంది. నిజమైన నమ్మకం ప్రేమ యొక్క కాడపైన తప్ప వేరే ఏ విధంగా వికసించదు. భయం వలన కలిగే నమ్మకం భయం యొక్క నురుగు లాంటిదంట ఫ్రెండ్స్. అది భయంతోనే పుట్టి భయంతోనే అది తగ్గిపోతుందంట. ఆ నమ్మకం అనేది కూడా. నిజమైన నమ్మకం ప్రేమ యొక్క కాడపైన తప్ప వేరే దేని మీద వికసించదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అవగాహన దాని ఫలం. భగవంతుడి పట్ల భయం ఉంటే అలాంటి భగవంతుడిని నమ్మవద్దు అని చెప్తున్నారు. సమాధం చెప్తున్నారు. వెనక్కి తగ్గి నేల చూపులు సారిస్తూ, తన ఇంటిలోనే వెలివేయబడ్డ దౌర్భాగ్యుడు సమాధం నీ సేవకుడిగా ఒక రోజు ఉండి నీకు ఆహారము, బట్టలు అందించే అవకాశం ఇవ్వు. నీకు చాలా ఆకలిగా, చలిగా ఉండి ఉంటుంది అని చెప్పేసి, ఈయనకి ఎలా ఉంటుందో ఏమవుతుందో ఆయన చెప్తున్నారు. ఆయన అనుకున్నవి చెప్తున్నారు. అప్పుడు మిర్దాద్ అన్నారు కదా, వంట గదులకి తెలియని మాంసము, ఊలు నుంచి నిప్పు నుంచి గ్రహించలేని వేడి నా దగ్గర ఉన్నాయి.
షమాదం నా దగ్గర ఉన్న మాంసాన్ని వేడిని ఎక్కువ విలువ చేసి మిగిలిన ఆహార పదార్థాలని మండే వస్తువుల్ని తక్కువగా విలువ చేస్తే బాగుండు అని చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆహారం అనేది ఆ దేశాల్లో దొరకదు ఫ్రెండ్స్. కాయగూరలు ఏవి దొరక వాళ్ళు దొరికేది తెలిసింది మాంసమే కాబట్టి మాంసం నిల్వ చేసుకోవటం పెట్టుకోవటం వాళ్ళకి తప్పు కాదు, చేస్తారు, అట్లానే చేస్తారు. కానీ ఎప్పుడైతే పత్రిసారి శాకాహారం అనేది తీసుకొచ్చారో ఆ దేశాల్లో కూడా శాకాహార ప్రపంచం అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి ఆప్షన్ లేదు. లేదు కాబట్టి అది అలా నడిచింది. కానీ ఇప్పుడు ఆప్షన్ ఉంది. కాబట్టి ఆ వైపు మాంసం వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈయన చెప్తున్నారు కదా! వంటగదులకు తెలియని మాంసం, ఊలు నుంచి నిప్పుల నుంచి గ్రహించలేని వేడి నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా మరి. చూడండి, శిఖరాల మీద చలి కరిగించడానికి సముద్రం వచ్చింది. గడ్డకట్టిన సముద్రాన్ని పోటుగా ధరించడానికి శిఖరాలు ఆనందిస్తున్నాయి. శిఖరాలు వాటి కోట్లల్లో వేడిగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి తనకి తానుగా ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఎన్నింటిని ఏర్పాటు చేసింది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రకృతిని మించి మనకు మనంగా దేనిని మన అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోలేం ఫ్రెండ్స్. ఇంపాసిబుల్ అది. ప్రకృతి మనల్ని అర్థం చేసుకున్నంతగా మనల్ని మనం 1% కూడా అర్థం చేసుకోలేం ఫ్రెండ్స్. కాబట్టి ప్రకృతిని నమ్ముదాం. ఆ ప్రకృతే పత్రిజీ. శిఖరాల మీద చలి కరిగించడానికి సముద్రం వచ్చిందని చూడండి ఎట్లా క్రియేటర్ ఏర్పాటు చేశారు, ప్రకృతి ఏర్పాటు చేసింది. గడ్డకట్టిన సముద్రాన్ని కోటుగా ధరించడానికి శిఖరాలు ఆనందిస్తున్నాయి. వాటికి అదేం కష్టమైన విషయం కాదు. గడ్డకట్టిన చలిని మనం కోటుగా వేసుకుంటూ చచ్చిపోతాం, కానీ శిఖరాలు ఆనందంగా స్వీకరిస్తాయి. శిఖరాలు వాటి కోట్లలో వేడిగా ఉన్న చలిగాలి. శిఖరాల పైన కొద్దిసేపు నిశ్చలంగా మంత్రముగ్ధురాలిగా ఉండటానికి సముద్రం సంతోషపడుతుంది. కానీ అది కొద్దిసేపు మాత్రమే. వసంత ఋతువు రాగానే నిద్రాణ స్థితిలో ఉన్న సర్పంలా తాత్కాలికంగా తాకట్టు పెట్టిన తన స్వేచ్ఛను తిరిగి అర్థిస్తూ మెలికలు తిరుగుతూ సాగుతుంది సముద్రం. పైన మంచు రూపంలో సముద్రం ఏదైతే గడ్డగట్టి కోట్లా ఏర్పడిందో, ఎప్పుడైతే ఋతువు మారిపోగానే ఆటోమేటిక్ గా చెట్లు చిగురించడం మొదలు పెడతాయి. చిగురించడం మొదలు పెట్టగా నిద్ర నుంచి లేచి దులుపుకున్నట్టు ఒక్కసారి దులుపుకుంటాయి. అప్పుడు ఆ మంచు ఏమవుతుంది, తిరిగి కరిగి నీరుగా మారి సముద్రం వైపు ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకి పరిగెడుతుంది. గాలిలోకి ఎగిరి ఆకాశంలో విహరిస్తుంది. అది కావాలనుకున్న చోట తుంపరై కురుస్తుంది. నీలాంటి మనుషులు కొందరు ఉన్నారు సమాధానం. వారి జీవితం ఎప్పుడూ చలికాలమే, నిద్రాణ స్థితే. వసంత ఋతువు చిహ్నాన్ని ఇంకా అందుకోని వారే వారు. చూడు, నిర్దాదే ఆ శకునం. జీవితానికి సంకేతం నిర్దాద్. చావు గంటకు కాదు. ఇంకా ఎంతకాలం నిద్రాణ స్థితిలో ఉంటావు? ఇప్పుడు ఆయనకి టీచ్ చేయటం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా చేయలేదు. మనుష్యులు జీవించే జీవితము, వారు చచ్చే చావు రెండు నిద్రాణ స్థితులే. మనుష్యుల నిద్ర నుంచి లేపి వారి గుహల నుంచి బయటకు పీల్చి చావు తెలియని జీవితపు స్వేచ్ఛలోకి నడిపించడానికే వచ్చాను. నా కోసం కాదు, మీకోసమే నేను వచ్చాను. నన్ను నమ్మండి అని చెప్తున్నారు. ఒక సినిమాలో చెప్పారు ఫ్రెండ్స్, ఏమనంటే మనుషులు నిద్రలోకి అనేది కళ. మనుషుల్ని నిద్ర నుండి సమాజం నిద్రలోకి అనేది కళ. సమాజాన్ని నిద్ర నుండి లేపేది కళ. కళలన్నింటిలోకి అత్యుత్తమమైన కళ ధ్యాన విద్య అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనుషులు జీవించే జీవితము, వారు చచ్చే చావు రెండు నిద్రాణ స్థితులే అని చెప్తున్నారు. మనుషుల నిద్ర నుంచి లేపి వారి గుహల బయటకు పిలిచి చావు తెలియని జీవితపు స్వేచ్ఛలోకి నడిపించడానికే వచ్చాను. లేదు మరణం, నో డెత్ అని పత్రిసారి ఎంత నెత్తి నోరు మొత్తుకున్నారు. ఎంతమందిని విన్నాం మనలో మనం. ఎంతమందిని దాన్ని కంప్లీట్ గా విశ్వసించి ఈ జీవితాన్ని లీడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను మీకోసం వచ్చాను అని ఆయన ఎంత మొత్తుకున్నా కానీ మనకి ఎంతవరకు అర్థమైంది ఫ్రెండ్స్? ఆలోచించండి. చావు తెలియని జీవితపు స్వేచ్ఛలోకి నడిపించడానికే వచ్చాను అని చెప్తున్నారు ఈయన.
నా కోసం కాదు, మీ కోసమే నేను వచ్చాను, నన్ను నమ్మండి అని చెప్తున్నారు. పత్రి సార్ కూడా అదే చెప్తున్నారు ఫ్రెండ్స్. నన్ను నమ్మండి, ఈ భూమి మీద చిట్ట చివరి వ్యక్తిని కూడా వారి వారి స్థానాలకు చేర్చే వరకు నేను ఈ భూమిని వదిలి వెళ్ళను అని చెప్పారు ఆయన. నరోండ అంటున్నారు, క్షమాదం నోరు మెదపకుండా నిశ్చలంగా నిలబడ్డాడు. బెదార్ జైలు నుంచి ఏ ఉపాయంతో మాస్టర్ తప్పించుకున్నాడో అడగమని వెన్ను నా చెవిలో చెప్పాడు. ఆ ప్రశ్న అడగడానికి నా నాలుక సహకరించలేదు. అడగలేకపోయాను. అయినప్పటికీ మాస్టర్ గ్రహించాడు. ఎలా ఆయన తప్పించుకుని వచ్చాడు? డౌట్ అనమాట ఈయనకి. తెలుసుకోమంటే ఈయన అడగలేకపోయాడు, కానీ మాస్టర్ గ్రహించాడు. ఆయన అన్నారు, వీళ్ళు ఒకటి మనం గమనించాలి ఫ్రెండ్స్, వీళ్ళు మిర్దాద్ అనట్లేదు, మరి ఇంకొక గురువు ఏది అనట్లేదు, స్నేహితుడు ఇంకొకటి అనట్లేదు, పేరు పెట్టి చెప్పట్లేదు, గురువు మాస్టర్ అంటున్నారు ఫ్రెండ్స్. మిర్దాద్ చెప్తున్నాడు, బెదార్ జైలు ఇప్పుడు జైలు కాదు, అది ఒక పుణ్యస్థలం అయింది. అంటే ఈయన దాన్ని కూడా మార్చేసి వచ్చారనమాట. బెదార్ రాజు ఇప్పుడు రాజు కాదు, ఈ రోజు అతడు మీలాగే పరితపించే వేదనతో నిండిన ఒక యాత్రికుడు. బెన్నూన్ చీకటి చెరసాలను కూడా ప్రకాశించే రేవు దీపంగా మార్చవచ్చు. అహంకారి అయిన రాజుని కూడా అతని రాళ్ల కిరీటాన్ని సత్యమనే కిరీటం ముందు ఉంచేలా చేయవచ్చు. గుర్రుమని ధ్వని చేసే సంకెళ్లను కూడా దివ్యమైన సంగీతం ఇచ్చేలా చేయవచ్చు. సంకెళ్ళు అంటే అందరికీ భయం కదా ఫ్రెండ్స్. ఎందుకు భయం? అవి కట్టివేస్తాయని చెప్పేసి వాటిని కూడా అలా ధ్వని చేసే సంకెళ్ళను కూడా దివ్యమైన సంగీతం ఇచ్చేలా చేయవచ్చు. పవిత్ర అవగాహనకి ఏది అద్భుతమైన సంఘటన కాదు, అన్ని సాధ్యమే. ఆ అవగాహన అద్భుతం తప్ప ఏది కూడా అద్భుతమైనది కాదనమాట, అన్ని సాధ్యమే. నరోండా చెప్తున్నారు, బెదార్ రాజు రాజ్యాన్ని త్యజించటం గురించి మాస్టర్ అన్న మాటను మెరుపులా షమాదంని తాకి అతడి దేహం విపరీతంగా వణికింది. అతడు చనిపోతాడేమోనని భయపడ్డా. అలా వణికాడు అనమాట ఆయన. వణికి మూర్ఛపోయాడు. అతడిని మామూలు స్థితికి మళ్ళీ తీసుకురావడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఇది ఈ చాప్టర్ ఫ్రెండ్స్. కొంచెం పెద్ద చాప్టర్ ఇది. అంటే ఇది మొత్తం ఒక్కసారిగా చెప్తే గాని అందరికి అర్థం అవ్వదని చెప్పేసి ఒక్క ఎపిసోడ్ లోనే చెప్పేశాను ఫ్రెండ్స్. మరి ఒక దేనినైనా సరే మనం ఏ విధంగా ప్రేమ అవగాహన సహాయంతో మనం ఏ విధంగా దాన్ని మార్చవచ్చు అనేది ఈ బుక్ లో మిర్దాద్ తెలియజేశారు ఫ్రెండ్స్. తర్వాత పత్రిజీ మనకి అడుగడుగునా దానిని చేసి చూపించి నిరూపించి చూపించారు ఫ్రెండ్స్. సహనం తెచ్చినంత మార్పు మనం రియాక్ట్ అవటం ద్వారా ఏ మాత్రం కూడా చేయలేమని చెప్పేసి చూపించారు సార్. మౌనం తీసుకొచ్చినన్ని గొప్ప పరిణామాలు మరి మాట్లాడటం అనేది చేయలేదని మనకు ప్రూవ్ చేశారు సార్. ఎంతగా సహజ జీవితానికి, ఆత్మవర్తి జీవితానికి పత్రిజీ విలువనిచ్చారో అంతగా మనం జీవించడానికి సిద్ధపడుతూ జీవిస్తూ మరి మనకి ఈ జీవితాన్ని, ఈ అవగాహనని, పవిత్రమైన అవగాహన అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, దీనిని రిసీవ్ చేసుకుంటున్న మనందరికీ కూడా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.